తెలంగాణ అసెంబ్లీ హోరెత్తిపోయింది. హీటెడ్ కామెంట్స్, అవినీతి ఆరోపణలు, మరోవైపు కుల ప్రస్తావనలు. ఇటు హరీష్ రావు తమ్ముడు బావమరిదిపై ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలు చేస్తే, మరోవైపు సీఎం కుటుంబంపై ఆయన తమ్ముడు బావమరిదిపై హరీష్ రావు అవినీతి ఆరోపణలు చేశారు. ఇద్దరు కూడా సవాళ్లు సవాళ్లు విసురుకున్నారు. ఆధారాలుంటే సిఐడికి ఇవ్వాలి, ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు అని సీఎం హెచ్చరించారు. మరోవైపు ఇక్కడ కుల ప్రస్తావన వచ్చింది సభలో. అంటే ఒక దళిత స్పీకర్ ఉన్నారనే కారణంతో కేసీఆర్ సభకు రావట్లేదని సీఎం తీవ్రంగా ఆరోపించారు. అంతకుముందు సిఎల్పి నేతగా బట్టి విక్రమార్క ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో అప్పుడు కూడా ఆయన్ని సిఎల్పి నేతగా ఉండడం ఇష్టం లేక కుట్ర చేశారు. ఇప్పుడు స్పీకరు అలాగే మంత్రి వివేక్, కడియం శ్రీహరి, దళిత నేతలందరినీ బీఆర్ఎస్ టార్గెట్ చేసిందని ముఖ్యమంత్రి అన్నారు. సో ఇక అవినీతి ఆరోపణలకు సంబంధించి ముఖ్యంగా మైనింగ్ అంశం, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్, రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ విచారణకు ఎందుకు సీఎం వెనకాడుతున్నారు అనేది ప్రస్తావన. దీని మీద నిరసనలతో హోరెత్తించింది బీఆర్ఎస్. సస్పెన్షన్ల దాకా వచ్చింది. 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు 2 రోజుల పాటు. ఆధారాలుంటే చూపించాలి ఖచ్చితంగా. ఆధారాలు లేకుండా ఎన్ని కామెంట్లు గాల్లో చేసినా ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ అక్రమాల్లో, ఆ లావాదేవీల్లో ముఖ్యమంత్రికి కూడా వాటాలు ఉన్నాయి కాబట్టే హౌస్ కమిటీ విచారణకు వెనకాడుతున్నారు. నౌ వీఆర్ డిమాండింగ్ ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి జడ్జితో అని. అంటే వేల కోటి ఎకరాలకు పైగా ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టి ఇవాళ దాన్ని డబ్బులు తీసుకుని రిలీజ్ చేస్తున్నారు అని. చాలా సీరియస్, అసలు చాలా హీటెడ్గా జరిగింది. ఆదివారం అసలు ఒక అసెంబ్లీ పెట్టడమే అరుదు. సరే జరిగింది. అందులో కూడా ఈ అవినీతి, అక్రమాలు, ఆరోపణలు, ఇంకా అనేక అంశాల మీద చర్చలు జరిగాయి. అలాగే కుల ప్రస్తావన రావడం కూడా దురదృష్టకరం. ఎందుకంటే అలాగే పొంగులేటి రాజీనామా చేయాలి అన్న దానిపై కూడా సీఎం సీరియస్గా స్పందించారు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా ఉండి రాని కేసీఆర్ ముందు రాజీనామా చేయమనండి, పొంగులేటిని రాజీనామా చేయడం అనడానికి మీరు సిగ్గుపడాలా మాట్లాడడానికి అని. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన ఎప్పుడూ స్వపక్షంలో విపక్షంలో వ్యవహరిస్తూ ఉంటారు. అది మంత్రి పదవి విషయంలో కానీ ఇంకో విషయం కానీ. నిన్న కూడా మరోసారి అసెంబ్లీలో ఆయన సీఎం టార్గెట్గానే మాట్లాడారు. అంటే సీఎం నియోజకవర్గానికి నిధులు తీసుకెళ్తారు, అభివృద్ధి చేసుకుంటారు. కాంట్రాక్టర్ల బిల్లులకు సంబంధించి సీఎం, మంత్రులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే బిల్లులు వస్తాయి. మరి ఎమ్మెల్యేలకి అవసరం లేదా? ఎమ్మెల్యేలు లేకుండానే ప్రభుత్వం ఏర్పడిందా అని ఒకంత అసహనంతో ప్రశ్నించారు. మరీ ముఖ్యంగా ఏంటంటే నేను ఎవరికి భయపడను, ఎటువంటి ప్రలోభాలకి లొంగను, నా వాయిస్ రేస్ చేస్తూనే ఉంటాను అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడడం. సరే ఇంకా గతంలో కొంత ఆయన సైలెంట్ అయ్యారు కానీ మళ్ళీ ఆయన వాయిస్ రేస్ చేస్తున్నారు. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో ఒకటి మాత్రం వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఒకటి నియోజకవర్గ అభివృద్ధి. అంటే నా మునుగోడుని అభివృద్ధి చేసుకోవాలని నాకు ఉండదా? ఇప్పుడు సీఎం నియోజకవర్గం, మంత్రుల నియోజకవర్గాలు, డిప్యూటీ సీఎం నియోజకవర్గం, ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. ఎన్ని నిధులు వచ్చినా ఖమ్మానికేనా అని అనడంలో బహుశా ఆయన నియోజకవర్గానికి ఆయన ఏం అడిగారు, ఏం రాలేదు అనేది ప్రభుత్వమే చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే ఆయన ఆ స్థాయిలో మాట్లాడు. ఇక బీజేపీ బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన ప్రస్తావన మీద చర్చ జరుగుతోంది. గతంలో ఇదే అంశం మీద కవిత ఎంపీగా ఉన్నప్పుడు మేము కేంద్రంలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారని మాట్లాడారు. కానీ పార్టీని విభేదించడానికి మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలే కారణమయ్యాయి. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా ఈ ప్రచారం ఎంతో కొంత ఖచ్చితంగా పనిచేసింది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు అయితే దీన్ని ఇప్పుడు మళ్ళీ డ్యామేజ్ కరెక్షన్ చేసుకుంటోంది అనుకుంటా బీజేపీ. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ అనేక అంశాలు మాట్లాడుతూ ఈ అంశం కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా కేసుల విషయంలో కేటీఆర్, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు. అందుకనే కేటీఆర్ విషయంలో ముందుకెళ్లరు. ఆ 2 పార్టీలు ఒకటవుతున్నాయా? చేసే ప్రచారం బీజేపీ బీఆర్ఎస్ ఒకటని. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికీ కలవన్నారు ఆయన. వాటిని మీ రాజకీయాల్లో ఏది శాశ్వతంగా ఒక ఫిక్స్డ్ స్టేట్మెంట్ ఉండదు. అది ఎప్పుడన్నా పరిస్థితులను బట్టి మారిపోతుంది. కానీ అంటే ఈ 3 పార్టీలు పరస్పరంగా ఒకళ్ళతో ఒకళ్ళు మీరు కలుస్తున్నారనే లింకులకు సంబంధించి క్లారిటీ వస్తుందా, లేకపోతే ఎన్నికల దాకా రాదా, అసలు ఎప్పుడైనా వస్తుందా లేదా అనేది కూడా గ్యారంటీ లేదు. సో ఈ అవినీతి అంశం మీద మాట్లాడదాం. హౌస్ కమిటీ ఎందుకు, పొంగులేటి మీద కామెంట్లు, ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, అలాగే హరీష్ రావు కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు ఎందుకు, సీఎంని హరీష్ రావు ఎందుకు టార్గెట్ చేశారు, ఈ భూ లావాదేవీలు ఏంటి, కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా
చేయడానికి సభా సంఘం కోరుతున్నారు. నా దగ్గర మీ పప్పులు ఉడకవని సీఎం ప్రతిపక్ష బీఆర్ఎస్ కు గట్టిగానే నిన్న మాట్లాడారు. అలాగే ఆధారాలుంటే సిఐడికి ఇవ్వండి, ఊరికే మీరు మాట్లాడి రాజీనామాలంటే ఇక్కడ కుదరదు, అంటే మీ నిరసనలు లేకపోతే ఇంకోదానికి ప్రభుత్వం భయపడదు, బ్లాక్మెయిల్ రాజకీయాలు కుదరవు అని అటు మాట్లాడదు. మనతో పాటు మానవతారాయ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. రాజకీయ విశ్లేషకులు అందిసత్యం గారు జాయిన్ అయ్యారు లైవ్లో. నమస్కారం అందిసత్యం గారు, మానవతారాయ్ గారు, రచనారెడ్డి గారు. మానవతారాయ్ గారు, నేను ఇందాక చెప్పినట్టు ఆదివారం అసెంబ్లీ చాలా హీటెడ్గా జరిగింది. ఒకటి, సరే అవినీతి ఆరోపణలు ప్రభుత్వాల మీద రావడం కొత్త కాదు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది. కానీ అది పర్సనల్ లెవెల్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, సరే తమ్ముడా బావమరదా, అటువైపు హరీష్ రావు ఆయన తమ్ముడా బావమరదా అని ఈ స్థాయికి అవినీతి ఆరోపణలు. అంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికి ముఖ్యమంత్రి కంప్లీట్గా ఒక బుల్డోజింగ్ ధోరణిలో వెళ్తున్నారనేది హరీష్ రావు ఆరోపణ. ఏం చెప్తారు? ఇప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పెట్టింది పేరు బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు అని చెప్పొచ్చు. అధికారంలో ఉంటే ఆ రోజు హౌస్ కమిటీల పేరుతో ఏది వక్స్ ప్రాపర్టీలు, అదేవిధంగా ప్రభుత్వ భూముల ఆక్రమణ, అదేవిధంగా హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీలో జరిగిన అక్రమాలపై హౌస్ కమిటీలు వేసి అక్రమాలను ఎవరైతే చేశారో వాళ్ళందరినీ లోబరుచుకొని ఆస్తులు రాయించుకొని వ్యాపారాల్లో భాగస్వాములు అయిపోయి ఆ రోజు ఆ హౌస్ కమిటీలకు విలువ లేకుండా చేసింది హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మళ్ళీ అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన న్యాయబద్ధంగా సక్రమంగా వాళ్ళ హయాంలో కూడా కాంట్రాక్టులు చేసిండు, 1000 కోట్ల కాంట్రాక్టులు చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా పొంగులేటి 1000 కాంట్రాక్టులు చేశారు, పొంగులేటి చేశారు, రాఘవ కన్స్ట్రక్షన్ చేసి. ఆ తర్వాత ఈ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాల్లో కూడా పొంగులేటి ఇప్పటికీ కాంట్రాక్టులు చేస్తున్నారు. కాబట్టి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులు చేస్తుంటే తట్టుకోలేక బ్లాక్మెయిల్ చేయలేక ఏం లేక ఏదో ఒక రకంగా సభను అడ్డుకునే విధంగా, అంటే సభలో బిల్లులు పాస్ కావద్దు, అంటే వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి తీసుకొచ్చే బిల్లులు పాస్ కావద్దు, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం మరే సభ జరుగుతుంటే అక్కడ మాట్లాడొద్దు, ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేయాలి. నిన్న కడియం శ్రీహరి గారు కూడా చూడండి, ఒక సీనియర్ నాయకుడు, కేసీఆర్ గారు వయసు అంత కేసీఆర్ గారితో సమానమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఆయన మాట్లాడుతుంటే పాడి కౌశిక్ రెడ్డి గారు ఏ విధంగా అసభ్యంగా సైగల ద్వారా అంటే తుపాకీ పెట్టి కాలుస్తామని చెప్పేసి ఆ విధంగా హావభావాలు ప్రదర్శించడం సభ మొత్తం నిన్న ఆ వీడియో సీసీ ఫుటేజీలు ఉన్నాయి. సరే మెజారిటీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఫిర్యాదు చేశారు ఎథిక్స్ కమిటీకి. తప్పకుండా అట్లాంటి వ్యక్తులు సభలో ఒక రౌడీయిజం గూండాయిజం చేసే వాళ్ళ పట్ల అంటే సభ సజావుగా జరగకుండా ఏదో రకంగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మీరు ఫిర్యాదు చేయకముందే ఆ రాఘవ దానిపైన రియాలిటీలో పెనాల్టీలో వేసి వాళ్ళ దగ్గర నుంచి 2 కోట్లు ప్రభుత్వం చట్టబద్ధంగా సేకరించింది. అదే విధంగా మీరు అంటున్నారు హౌసింగ్ కమిటీలు ఎందుకు, సిబిసిఐడి రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తా. మీ హౌసింగ్ కమిటీల మూలంగా గతంలో ఏం జరిగింది, ఏ తీర్పు ఏది హౌసింగ్ కమిటీ ఏది కూడా నివేదిక ఇవ్వలేదు, ఏం జరిగిందో దాన్ని మీరు లాభాల కోసం బ్లాక్మెయిల్ చేయడం కోసం వాళ్ళందరినీ గ్రానైట్లో కానీ భూ అక్రమాలు చేసిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీరు డబ్బులు రాబట్టుకున్నారు. కాబట్టి మీరు ఏమంటున్నారు, సిబిసిఐడి అత్యున్నత న్యాయస్థానం న్యాయ విచారణ సంస్థ నేను విచారణ జరిపిస్తా, లేకపోతే నమ్మకం లేకపోతే సిబిఐతో కూడా విచారణ జరిపిస్తా అన్నారు. అంటే ఇప్పుడు పార్లమెంట్ లో కూడా జాయింట్ కమిటీ, హౌస్ కమిటీలు ఇలాంటివి రాహుల్ గాంధీ మరి డిమాండ్ చేశారు. ఇవాళ మేము అడిగితే దానికి అది మీకు ఎలా తప్పు అవుతుంది అని కూడా హరీష్ రావు తీసుకొచ్చారు. అదే కదా, దాన్ని దుర్వినియోగం చేశారు కదా. మరి గతంలో సిపిసి జాయింట్ పార్లమెంట్ కమిటీల ద్వారా అక్కడ పార్లమెంట్ లో న్యాయం జరగాలన్న ఆలోచనతోనే మన రాహుల్ గాంధీ గారు అక్కడ పార్లమెంట్ లో గోటం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళేంది, అప్పుడు బ్లాక్మెయిలే ఇప్పుడు బ్లాక్మెయిలే. ఈ కమిటీలు వేయించి ఫిర్యాదు చేసి హౌసింగ్ కమిటీల పేరుతో గతంలో ఏ విధంగా బెదిరించి బ్లాక్మెయిల్ పాల్పడి దోచుకున్నారో ఇక్కడ కూడా మళ్ళీ అదే పని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పార్లమెంట్ లో ఆ విధంగా లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు అడిగింది న్యాయబద్ధంగా ఉంది. వీళ్ళు అడిగింది ఏంటంటే మొత్తానికి బ్లాక్మెయిల్, ఏదైనా బ్లాక్మెయిల్, అధికారంలో ఉన్న ఇక్కడ పొంగులేటి భుజాల మీద తుపాకి పెట్టి సీఎం ని కాల్చాలనుకుంటున్నారా బీఆర్ఎస్ నాయకులు? అంతే కదా, పొంగులేటిని చూపించేసి ప్రభుత్వం పైన అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం, మీరు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయడు, ఆయన వ్యాపారాల్లో కూడా అన్నింటిలో పారదర్శకత ఉన్నది,
కాబట్టి మీరు కావాలని చేస్తే అందుకే ఒకటే అన్నారు, గత 2014 సంవత్సరం నుంచి మొన్నటి వరకు బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి మైనింగ్ అక్రమాల పైన, తర్వాత హరీష్ రావు గారు తమ్ముడు భూ దాహం పైన మహబూబ్ నగర్ జిల్లాలో బాలానగర్ ప్రాంతంలో ఏ విధంగా హరీష్ రావు గారు మామగారు హనుమంతరావు గారు, బామ్మర్ది సుమను, అదేవిధంగా తమ్ముడు మహేష్ రావు ఏ విధంగా అక్రమాలకు పాల్పడారో, అదేవిధంగా నేరెళ్ల ఇసుక సంఘటనలో ఏ విధంగా అమాయక దళిత భోజనాలను ఏ విధంగా చిత్రహింసలు పెట్టి ఇసుక మాఫియాకు పాల్పడినటువంటి సంతోష్ రావు తండ్రి గారు రవీంద్రరావు గారి పైన, అదేవిధంగా గంగుల కమలాకర్ పైన, ఆయన శ్వేత గ్రానైట్స్ పైన అనేక ఆ రోజుల్లోనే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినాయి. అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర గారిని బెదిరించేసి ఏ విధంగా ఆయన లోపరుచుకున్నారు, బ్లాక్ మెయిల్ చేశారు, వీటన్నిటిపైన కూడా 10 ఏళ్ల దానిపైన ఇప్పుడు జరిగేటువంటి దానిపైన కూడా విచారణ జరుపుదామంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే దొంగతనం మొత్తం కూడా బయటపడింది కదా. కాబట్టి ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని చూపించి ఆయన కీలకంగా రెవెన్యూ శాఖలో ఇలా పేదవాళ్ళకి ఏం చేస్తాడు, ఇలా వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానే 10 ఏళ్ల కాలంలో 2,91,000 కడతానని చెప్పి 1,00,000 ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయారు. ఇవాళ 1,15,000 ఇందిరమ్మ ఇళ్లు బిల్లులు 5 లక్షల రూపాయలు మంజూరు చేసి శ్రీనివాసరెడ్డి గారు. ఇవన్నీ తట్టుకోలేక పేదవాడి సంక్షేమానికి శ్రీనివాసరెడ్డి పాటుపడతాడు కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల రూపంలో. కాబట్టి భూభారతి తీసుకొచ్చేసి పేదవాళ్లకు మరి భూభారతిలో చట్టంలోని సాదామైనామా కానీ వీటిపై వెసులుబాటు కల్పించి వాళ్ళకి న్యాయం చేసే ప్రక్రియ చేస్తాడు. తట్టుకోలేక ఈ విమర్శలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సత్యం గారు, ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయంలో భాగంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం అనేది సహజంగా వ్యూహం ఉంటుంది అసెంబ్లీలో. కానీ నిన్న జరిగిన దాంట్లో ఏంటంటే ప్రత్యేకంగా ఈ అవినీతి, మైనింగ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటికి సీఎంకి మధ్య సంబంధాలు, భూ లావాదేవీలు, కోట్ల కొద్దీ అవినీతి, మొత్తం ఈ ఆస్పెక్ట్లో జరిగింది. సరే, తర్వాత కులాల ప్రస్తావన వచ్చింది అనుకోండి. ఏంటి బీఆర్ఎస్ వ్యూహం ఇందులో? ఎప్పుడైనా బీఆర్ఎస్ఏ కాదు, ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఇరుకులో పెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తూనే ఉంటది. ప్రతిపక్షం అటువంటి ప్రెజర్స్ క్రియేట్ చేయడం అనేటువంటి ఇప్పుడు కొత్త కాదు, ఎప్పుడైనా ఇది నడుస్తూనే ఉంటుంది. కానీ నాకు నిన్న సంతోషాన్ని ఇచ్చింది ఏంటంటే ప్రజలకు ఎట్లాగా అమాయక ప్రజలు వీటిని పట్టించుకోరు, గ్రానైట్లు కానీ ఇసుక రీచ్లు కానీ వీటిని పట్టించుకోరు. కాబట్టి వీటిని ఒక పార్టీ మరొక పార్టీ చేసినటువంటి స్కాండల్స్ ను బయట పెడితే సామాజిక ఆస్తుల్ని ఎట్లా గొల్లగొడుతున్నారో, తర్వాత సామాజిక ఆస్తుల్ని ఎట్లా దోషి పెడుతున్నారో అనేటువంటిది మంచి ప్రజల దృష్టికి రావడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ఇప్పుడు మైనింగ్ కానీ లేకపోతే శాండ్ రీచ్లకు కానీ ఇవాళ బంగారపు ముద్దలు రాజకీయ నాయకులకు. ఇది ఇక్కడే కాదు, ఇంటర్నేషనల్ నుంచి. ఒక్క మాట ట్రంప్ నాకు మీకు ఇచ్చిన ఆయుధాలకు బదులు బెలుచిస్తాన్ లో మినరల్స్ తీసుకుంటా అంటున్నాడు, గ్రీన్లాండ్ లో మినరల్స్ ఉన్నాయి నాకు కావాలంటున్నాడు. అంటే అంతర్జాతీయ స్థాయి నుంచి లోకల్ స్థాయి వరకు మైనింగ్ అనేటువంటిది ఒక పెద్ద ఆదాయం. వీటిని సామాన్య ప్రజల యొక్క లేదా మధ్యతరగతి ప్రజల యొక్క వాళ్ళ భూములకు పోతే జోలికి పోతే గొడవ పెడతారు తప్ప ఈ విధంగా చేసుకుంటుంటే వాళ్ళేం పెద్ద పట్టించుకోరు. ఇటువంటి అక్రమాలకు పాల్పడుతుంటే రాజకీయాలకు ఎందుకు వచ్చిర్రు, ఎమ్మెల్యే ఎందుకైందో, మంత్రులు ఎందుకయ్యారు, గత ప్రభుత్వం అయినా ఇప్పుడు ప్రభుత్వంలో తప్పు చేస్తే ఇప్పుడైనా ఎందుకు రాజకీయాలకు వచ్చిర్రు అనేటువంటిది మనం గతంలో ఒక 3 దశాబ్దాల కింద ఇటువంటివి చూడం. కానీ ఇది రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. ఇది ప్రజలతో సంబంధం లేకుంటే కోటాను కోట్లు వసూలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక సామాజిక ఆస్తి, పర్యావరణానికి సంబంధించినటువంటిది. దీర్ఘకాలంలో పర్యావరణం ఎఫెక్ట్ అయింది ప్రజల్ని. కాబట్టి లైసెన్సులు కానీ లేకపోతే దానికి ఉన్నటువంటి కంట్రోల్స్ కానీ వాటిని విడిచిపెట్టి ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. సహజంగానే నిన్న రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇప్పటికే 2 సార్లు దాని మీద పెనాల్టీ వేశారు. అవి పే చేశారా లేదా, అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి పెనాల్టీ వేశారంటే దానికి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ మెడలకే చుట్టాడు. అది ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయం ముఖ్యమంత్రి చూడదామంటే ముఖ్యమంత్రి మాజీ మంత్రులు అందరినీ చుట్టాడు. అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ గ్రానైట్లు ఎక్కడ ఉన్నాయి, ఇసుక రీచ్లు ఎక్కడ ఉన్నాయి, భూముల బదిలీలు ఎక్కడ ఉన్నాయి, వీటన్ని చేసి అన్నిటికీ సిబిఐ సిఐడి ఎంక్వైరీ పెట్టించాడు. ఇది ఫైనల్ కన్క్లూజన్ మాలాంటి వాళ్ళం ఫేవరబుల్. ఎందుకంటే ఇటువంటి అక్రమాలకు పాల్గొనడం అంటే విచారణ జరుగుతుంటే కాస్త స్పీడ్ అన్న తగ్గుద్ది, కాస్త కనీసం ఇది ప్రజలకు తెలిస్తే ప్రజలు డెసిషన్ తీసుకునేటప్పుడు ఇటువంటి ఆలోచించేటువంటి అవకాశం ఉంది. అంటే దేశంలో
ఇప్పుడు అవినీతిని నిజంగానే మీరన్నట్టు ప్రజలు సీరియస్ గా తీసుకుంటున్నారా అన్నదానికి గతంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ ఆయన రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నా ప్రజలు దాని మీద పట్టించుకోలేదు. అలాగే నిన్న అంశంలో పెద్దగా అర్థం కాని విషయం కూడా అసలు ఈ మైనింగ్ అనేది ఏంటి, దీని మీద ఈ గొడవ ఏంటి అనేది నిజంగా మీరన్నట్టు చాలా మంది పబ్లిక్ కి ఇర్రెలవెంట్ అవుతుంది. అలాగే ఎందుకు చేస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అంటే రాజకీయాలు వీటన్నిటికీ ఒక కవర్ కదా, ఒక షీల్డ్. అవును, ఇప్పుడు రాజకీయ నాయకులు పార్షియల్ గా రాజకీయ నాయకుడు ఉన్నటువంటి ఆనాటి గాలి జనార్దన్ రెడ్డి మొత్తాన్ని ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేసుకోరు. మరి ఇక లోకల్ లీడర్లు నాకు తెలుసు మూసి ఎక్కడ నల్లగొండ జిల్లా జనగాం దాటిన తర్వాత ఎంట్రీ అయిన దగ్గర నుంచి వాడపల్లె కలిసే కనుక ఇసుక రీచ్లు గతంలో 14 ముందున్న ఒక మంత్రి ఆ ఇసుక రీచ్లు 50-50 తీసుకొని ఆ రీచ్ ని కండక్ట్ చేశాయని నా బ్యాచ్మేట్. ఏమరా నువ్వు ఇంత పెద్ద ఎత్తున ఇసుక తోడి మూసి నుంచి చేస్తున్నావు అంటే 50-50 అని చెప్పాడు. చెప్పాడు. తర్వాత ఇంకొక దగ్గర ఈ 10 ఏళ్లలో మంత్రిగా ఉన్న ఆయన కూడా అట్లే మూసి వీటిలో ఇసుక రీచ్ చేసి అట్లే 50-50 పేరు మీద. అంటే ఇది సామాజిక ఆస్తుల్ని తెగ దోపిడీ చేసేటువంటి స్థితి తయారయ్యారు. కాబట్టి ప్రజల దగ్గర గతంలో ఎవరో ఎమ్మెల్యేలు 1000-1500 తీసుకుర్రా అంటే ప్రజలకు తెలిసేది. ఇప్పుడు అట్లా కాదు, ప్రజలకు తెలియకుంటే ప్రజల ఆస్తుల్ని కాజేస్తున్నారు. కాబట్టి వాళ్ళ సిబిసిఐడి ఎంక్వైరీ చేయటం ముఖ్యమంత్రి మంచి పని చేసిండు. గతం నుంచి ఇప్పటి వరకు కూడా అటువంటి ఎంక్వైరీ జరిగితే చేసేవాళ్ళు కాస్త దానికి స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ పర్సనల్ కెరీర్ గాని తర్వాత తప్పు చేసిన వాడుగా ధైర్యంగా ఫేస్ చేయలేడు. ఇప్పుడు ఇప్పటికే మంత్రులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రులు కూడా చాలా వాళ్ళ లిమిటేషన్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద గత నెల రోజులనే అక్కడక్కడ వాళ్ళ కొడుకు 20 ఎకరాల మీద కొట్లాడుతున్న ఒక వార్త వచ్చింది, నిన్న ఇదో వార్త వచ్చింది. కాబట్టి ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా ఒక మంత్రికే సంబంధం అయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బదరం అవుతాడు అంటే గతంలో 10 ఏళ్ల అనుభవం తీసుకోవాలి. 10 ఏళ్ల అనుభవంలో కాంగ్రెస్ పార్టీ పర్టికులర్ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు, కేసీఆర్ కుటుంబం మీద చేసిన ఆరోపణలన్నీ ప్రజలు నమ్మారు. కాబట్టి 20% ఉన్న ఓటింగ్ కాంగ్రెస్ ఓటింగ్ 40% దాటి అధికారంలోకి వచ్చారు. కాబట్టి ప్రజలు ఈ విషయంలో ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేనే కదా అని నిర్లిప్తం. నిన్న చర్చ జరిగేటప్పుడు కూడా ఆ ముఖ్యమంత్రి శాసనసభ లేనప్పుడు మిగతా మంత్రులు పెద్దగా నిర్లిప్తంగా ఉండరు, పెద్ద ధైర్యంగా కౌంటర్ అటాక్ చేయలేదు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రవేశించిన తర్వాత మాత్రమే కౌంటర్ అటాక్ చేయగలిగారు. కాబట్టి అది వెళ్ళిపోయింది. కాబట్టి ఇవాళ బీజేపీ అధికారంలో బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎట్లయితే వాళ్ళని కార్నర్ చేసి అధికారంలోకి వచ్చారో అదే మనకు కూడా వస్తుంది అన్నటువంటిది కాంగ్రెస్ మంత్రులు గమనించడం అవసరం. రచనారెడ్డి గారు, మీరు వ్యూ ఏంటి, బీజేపీ వ్యూ నిన్న బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో? అంటే ఇందులో బీజేపీ ఏంటంటే ప్రస్తుతానికి స్పెక్టేటర్ పాత్ర, ఇదేమన్నా సిబిఐలు అలాంటి స్థాయికి వెళ్లే వరకు. అంటే ఇక్కడ అందరికీ నమస్కారం అండి, ఫస్ట్ ప్యానెల్లో ఉన్న వాళ్ళకి ఇట్లా. అయితే ఇక్కడ జస్ట్ అంటే లైక్ వీళ్ళు వాళ్ళని అంటున్నారు, వాళ్ళు వీళ్ళని అంటున్నారు కన్నా ఎక్కువ అసలు దాని మీద యాక్ట్ ఎంత అవుతుంది అంటే యాక్ట్ ఎవరు చేస్తున్నారు అని. ఎందుకంటే మైనింగ్ లో, ఇసుకలో, లేకపోతే ఇంకో రకమైన మైనింగ్ లో, ఇప్పుడు రేర్ ఎర్త్స్ అని వచ్చినాయి, ఆ మైనింగ్స్ లో, ఈ మైనింగ్స్ లో ఉన్న లావాదేవీలు మనకు ఇప్పుడే కాదు. అంటే సార్ అన్నట్టు అసలు సాధారణ ప్రజలు దీన్ని పట్టించుకోరు, ఇప్పటి కూడా పట్టించుకోరు. అయితే పట్టించుకున్న చోట ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ కండక్ట్ అయింది, ఎంతవరకు వాళ్ళ మీద డ్యూ ప్రాసెస్ లాగు అయింది, ఎంతవరకు ప్రాసిక్యూట్ అయినారు. ఇప్పుడు మనకు అంటే భారతదేశంలో పెంచిన లేకపోతే సౌత్ ఇండియాలో పెంచిన పెద్ద మైనింగ్ పూటకం అంటే ఖాళీ జనార్దన్ రెడ్డి వాళ్ళ ప్రాసిక్యూషన్. సో ఈ ప్రాసిక్యూషన్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పొంగులేటి మీద అన్నారు.
ఇప్పుడు చీఫ్ మినిస్టరే పొంగులేటి మీద కూడా అనుకుంటా, అంటే లైక్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను అటాక్ చేసుడు అనేది అది మనం ఎప్పటి నుంచో చూస్తున్న చరిత్ర. సో కాంగ్రెస్ వాళ్ళని అటాక్ చేస్తూ, సరే మీరు సిబిసిఐడి, మీరు ఇక్కడ చెప్పేది ఏంది, మీరు సిబిసిఐడికి ఇవ్వండి అంటే చీఫ్ మినిస్టర్ అక్కడ సుమోటో ఎంక్వైరీకి ఇప్పుడు అంటే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత తీసుకున్నట్లు అనుకోవాలి కదా. అది ఇప్పుడు ఓకే, మీరు విచారణ ఇందులో ఎవరైతే ఉన్నారో అందరూ బయటపడతారు అని కదా. సార్ మనకు తెలుసు నాలుకకు ఎటువంటి ఇవి ఉండేయని, అంటే నాలుక మనం ఎట్లిష్టం ఉంటే అట్లా మాట్లాడుకుంటాం అని చెప్పేసి అక్కడికి నాకైతే నిన్న చూసినప్పుడు అక్కడికి రేవంత్ రెడ్డి బాటేసిండు అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే సిబిసిఐడికి ఇవ్వండి అంటే నువ్వు అథారిటేటివ్ గా అంటే ఒక డిక్లరేషన్ ఇస్తున్నావా, సిబిసిఐడి ఒక ఇండిపెండెంట్ సుమోటో ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుందని ఒక డిక్లరేషన్ ఇస్తున్నావా? ఏమీ లేదు. మీకు అంత ఇష్టమైతే మీరు వచ్చి కంప్లైంట్ చేసుకోండి. అందరూ అంటారు అది మీరు కంప్లైంట్ చేసుకోవాలని అంటే రోడ్ మీద కాదు, వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ చేస్తే దాని తర్వాత ఏం జరగదా అని చీఫ్ మినిస్టర్ ఏం చెప్పాడు. సో ఇప్పుడు ఆల్రెడీ ఓ పెద్ద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసినట్టు, నిన్న సిబిసిఐడికి ఇచ్చేసినట్టు, వాళ్ళు తక్షణమే పొంగులేటి మీదనైనా ఇంకో ఇసుకనైనా లేకపోతే ఇంకో మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్ మీద ఏదో స్టార్ట్ అయిపోయినట్టు, అంటే మనము వీఆర్ జంపింగ్ ద గన్ ఆన్ కంక్లూజన్స్. అంటే మంత్రి పొంగులేటి కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు తాను బయటపెట్టడానికి సిద్ధమవుతున్నానని, అన్ని ఇప్పుడు బయట పెడతానని బహుశా ఇవాళ రేపట్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చేమో, దానికి కూడా సిద్ధం అవుతున్నారు ఆయన. అంటే మౌనాన్ని మీరు బలహీనత అనుకుంటున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆ రెండు పార్టీలు ఒకదాని మీద ఒకటి ఎలిగేషన్ చేసుకోవడం అనేది చూస్తున్నాం. బీజేపీ బీజేపీ అన్న ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా? బీజేపీ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుందండి? బీజేపీ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడే ఇన్వాల్వ్ అవుతుంది. వీళ్ళు ఒకళ్ళొకళ్ళ మీద మాట్లాడుకున్నాడు, అది యథావిధి అయిపోయింది. మీరు ఎవిడెన్స్ చూపెట్టండి కదా. ఎవిడెన్స్ చూపెట్టినప్పుడు అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఎందుకు దాటేయాలా? సరే మీరు కంప్లైంట్ ఇవ్వండి అని ఎందుకు దాటేసేయాలా? మీకు అంత నిక్కచ్చు ఉంటే, మీరు అంత షూర్ ఉంటే, మీ వాళ్ళు అంత పాలతో కడిగిన ముత్యాలైతే మీరు అవుట్ రైట్ గా సిబిసిఐడి ఎంక్వైరీ నేను ఇవాళ ఇన్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈ ఎంక్వైరీ అన్ని అంటే లాస్ట్ 10 years లేకపోతే ఈ 2.5 years ఎన్ని ఏండ్లు అనుకుంటే ఆ అన్ని ఏండ్ల మైనింగ్ పందాలు ఉట్టి బిఆర్ఎస్ వాళ్ళదే కాంగ్రెస్ వాళ్ళదే కాదు, డిఫరెంట్ మైనింగ్ కాంట్రాక్ట్స్ లని మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఏ కాంట్రాక్ట్స్ అయితే మాకు కిందికి మీదికి అంటే డ్యూ ప్రాసెస్ ఫాలో కాలేవు, లేకపోతే టెండర్స్ లో ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఓవర్ డ్యూ అయినాయి, అవన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేసి బయటకు ఒక వైట్ పేపర్ తోని ఒక టైం ఫ్రేమ్ ఒక 1 year లోపల మీకు వైట్ పేపర్ సమర్పిస్తాము. చెప్పండి, అంత భయం ఎందుకు? అంటే మీ వాళ్ళని అన్నందుక, లేకపోతే మీకు ఇంకో వాళ్ళని అనే ఛాన్స్ దొరికినందుక? అంటే ఇదంతా అంటే జస్ట్ అంటే ఒక అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో ఇతను ఇట్లా అన్నాడు, నేను ఇట్లా నేస్తా, అక్కడికి అయిపోతుంది సాధారణ స్థాయిలో ఆయన చట్టసభలో చేసిన కామెంట్ అది. ఆధారాలుంటే ఇవ్వండి, ఎంక్వైరీకి వెళ్దాం. కామెంట్ హ్యాస్ నో వాల్యూ సార్. చీఫ్ మినిస్టరే గాని చెప్రాసే గాని కామెంట్ హ్యాస్ నో వాల్యూ ఎనీవేర్. చట్టసభల్లో చేసిన కామెంట్ కూడా హ్యాస్ నో వాల్యూ అన్లెస్ ఇట్ ఈస్ ప్రిసీడెడ్ బై యాక్షన్. చీఫ్ మినిస్టర్ ఏం యాక్షన్ తీసుకుంటాడు? ఇప్పుడు నేను అడుగుతున్నా, మైనింగ్ కాంట్రాక్ట్స్ ల మీద మీరు సుమోటో, చీఫ్ మినిస్టర్ ఈస్ వెల్ విదిన్ హిస్ రైట్ టు హ్యావ్ సుమోటో ఎంక్వైరీ ఆన్ మైనింగ్ కాంట్రాక్ట్స్. చేస్తాడా చెయ్యడా చెప్పండి. దీని మీద ఒక్క లైన్ లో రెస్పాండ్ అవ్వండి. మీ మాట రావట్లేదు. మ్యూట్ అన్మ్యూట్. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా పారదర్శకంగా సభలోనే మీరు ఫిర్యాదులు చేయండి, సిబిసిఐడి విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను, అదే విధంగా అది కాకపోతే మీకు ఇష్టం లేకపోతే కేంద్రంలో అత్యున్నత విచారణ సంస్థ సిబిఐకి ఫిర్యాదు చేయండి,
సిబిఐకి ఇవ్వండి, నేను సిద్ధంగా ఉన్నా అన్నాడు. ఇంతకన్నా ఎవరేం మాట్లాడతారండి? ఓకే 10 ఏళ్ళు 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన మైనింగ్ అక్రమాల పైన అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు హరీష్ రావు గారు కానీ ఇక్కడ ఎథిక్స్ కమిటీ హౌస్ కమిటీల వల్ల ప్రయోజనం లేదనే కదా ముఖ్యమంత్రి గారు దాన్ని బ్లాక్ మెయిల్ కి వాడుకున్నారు, గతంలో వాడుకున్నారు, ఇప్పుడు కూడా అదే బ్లాక్ మెయిల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సిబిఐకి ఇస్తే ఏమైతుంది? గతంలో ఏమన్నారు, కాళేశ్వరం మాకు అప్పగించండి కిషన్ రెడ్డి గారు 24 గంటల్లో కేసు నమోదు చేస్తామన్నారు. ఇంతవరకు 3-4 నెలలు 5 నెలలు అవుతుంది, అతి లేదు గతి లేదు. కాబట్టి అయినప్పటికీ ఈ అంశాన్ని కూడా, ఈ మైనింగ్ అంశాన్ని కూడా సిబిఐకి అప్పగిస్తాం. మరి దీని విచారణ జరుపుతారా రచన గారు? నేనెందుకు జరుపుతానండి? సిబిసిఐడికి మేము కంప్లైంట్ అదే అంటున్నాం. మానవతరాయ్ గారు, ఇక్కడ కంప్లైంట్ మేము ఎందుకు ఇవ్వాలా? మీరే సుమోటో యాక్షన్ ఎందుకు తీసుకోరు? మీరంతా నిక్కచ్చు కలవారైతే సుమోటో యాక్షన్ ఇప్పుడు మొన్న కాళేశ్వరం మీద బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దోపిడీ అని చెప్పేసి మీరు పోస్ట్ కమిషన్ ఇన్స్టిట్యూట్ చేసిండ్రు. అటువంటి ఒక కమిషన్, అటువంటి ఒక సిట్ ఎస్ఐటి ను, అటువంటి ఒక సిబిసిఐడి సుమోటో ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఎవరైనా ఎవరైనా ఆధారాలు లేకుండా ఏదైనా ఆరోపణలు చేయొచ్చు. అంటే ప్రతిపక్షం ఒప్పుకుంటే సిబిఐకి ఇస్తానంటున్నారు. ఆడ సిబిఐకి అప్పు చెప్తే వాళ్ళ విచారణ ఎట్లుంటుందో మీకు తెలుసు. మీరు డిక్లేర్ చేయండి అండి. ఏం చేయటం కాదండి, ప్రతిపక్షం అడగమండి. ఎందుకు మీరు సిబిసిఐడి మీద నమ్మకం లేకపోతే సిబిఐకి అప్పగిస్తానంటున్నాం. ప్రతిపక్షాన్ని చెప్ప హరీష్ రావు గారిని చెప్పమానండి, విచారణ జరుపుతారా? మీరు ఇచ్చి చూడండి కదా. ఇవ్వాలని ప్రతిపక్షం ఒప్పుకోమనండి. వాళ్ళకు హౌస్ కమిటీల వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు గౌరవ ప్రతిపక్ష సభ్యులు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బ్లాక్ మెయిల్ కోసం వాడుకుంటున్నారు. కాదు మేము ఇచ్చి చూడటం కాదు, ఆల్రెడీ ఇచ్చిందే మీరు ఏం చేయలేకపోయారు కాళేశ్వరం మీద. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మొదట సిబిఐ ద్వారా విచారణ చేస్తారు. ఒకవేళ మీకు నచ్చకపోతే సిబిఐ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తారు. కాంగ్రెస్ లో ఎవరు పని చేయకుండా చేస్తారు. అది 30 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాము. సో మీరు కంప్లైంట్ చేయండి అని అంటేనే అర్థమైపోయింది. కాళేశ్వరంలో బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఈ అంశంలో కూడా ఇక్కడ కన్క్లూజన్ రాదు కానీ చూద్దాం మరి ఆధారాలతో వాళ్ళు వస్తారా లేకపోతే ముఖ్యమంత్రి విచారణకు. మానవతరాయ్ గారు నిన్న అసెంబ్లీలో స్పీకర్ లేకపోతే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి వివేక్, కడియం శ్రీహరి వీళ్ళకి సంబంధించి అంటే ఆ దళిత ప్రస్తావన, అవినీతి అంశానికి దళిత ప్రస్తావనకి సంబంధం ఏంటి, అంటే వీళ్ళని చూడలేక కేసీఆర్ సభకి రాలేకపోతున్నారు అనేది ముఖ్యమంత్రి అన్నారు. లేదా డిప్యూటీ సీఎంగా ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన బడ్జెట్ మీద చర్చకు రావడం, మాట్లాడడం కూడా ఇష్టం లేక నిరసనలు తెలియజేస్తున్నారు అన్నారు. ఎందుకు నా ప్రస్తావన చేయాల్సి వచ్చింది? ఇప్పుడు దళిత నాయకత్వం స్పీకర్ గా ఉంటే, దళితుడు స్పీకర్ గా ఉన్నా, దళితుడు ఒక సిఎల్పి నాయకుడుగా ఉన్నా ఏ విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారో మనం చూసాం. ఈ రోజేం అసెంబ్లీకి రావట్లేదు, సభను అవమానపరుస్తున్నారు. అంటే ఒక దళితుడు స్పీకర్ గా ఉంటే ఆయనకి ఇష్టం లేదని అర్థమైపోయింది. అదేవిధంగా గతంలో బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్ ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీని అసలు లేకుండా చేయాలి అని చెప్పేసి 12 మంది శాసనసభ్యుల్ని బలవంతంగా బెదిరించి, నయానో భయానో బెదిరించి రకరకాల ప్రలోభాలకు గురి చేసి వారిని చేర్చుకొని అసలు ఆ స్పీకర్ బట్టి విక్రమార్క నాయకత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరించడం జరిగింది. అయినా కానీ మౌనంగా ఓర్చుకున్నాం. దళిత ముఖ్యమంత్రి అన్నాడు మొదట తెలంగాణ ఉద్యమ సమయంలో, దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఈయనే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం జరిగింది. ఎంతో మందికి గద్దర్ దగ్గర నుంచి, మందకృష్ణ దగ్గర నుంచి, చంద్రశేఖర్ దగ్గర నుంచి, విజయరామారావు దగ్గర నుంచి ఎంతో మంది దళిత నాయకులను ఆశపెట్టేసి ఆ సీట్లో ఈయన కూర్చోవడం జరిగి దళితుల్ని మోసం చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు కానీ, వర్ధంతి కార్యక్రమాలు కానీ 2014 నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడు కూడా నివాళులు అర్పించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా. మేము ప్రతిపక్షంగా మొత్తుకున్నా సరే ఆయన కనీసం కఠినంగా, అంటే దళితులపై, అంబేద్కర్ పైన కఠినంగా వ్యవహరించినట్లు వ్యవహరించిన. అసలు భారత రాజ్యాంగాన్నే మారుస్తాను, బరాబర్ భారత రాజ్యాంగాన్ని మారుస్తా, నేను ప్రధానమంత్రి అయితా అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం చూడడం జరిగింది మనం. కాబట్టి ఆయన చిత్తశుద్ధి లేదు. కాబట్టి కడియం శ్రీహరి ఆయన పెద్దరికంగా సభలో హరీష్ రావు యొక్క అక్రమాలు, వాళ్ళ తమ్ముడు మహేష్ రావు చేసే అక్రమాలు, మైనింగ్ అక్రమాల గురించి మాట్లాడుతుంటే అసలు ఈయన కౌశిక్ రెడ్డి కొత్త సభ్యుడు, ఆయన
ఏ విధంగా సీనియర్ను పట్టుకొని తన హావభావాలతో తుపాకీ పెట్టి కాలుస్తా నిన్ను చంపుతా అనే విధంగా వ్యవహరించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ సభ్యులు మొత్తం కూడా ఆ యొక్క తీరును తప్పుపట్టడం జరిగింది. అతనిపై చర్యలు తీసుకోవాలి, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి అంటే ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి దళిత కార్డు ఉపయోగించి ముఖ్యమంత్రి ఎదురుదాడి చేస్తున్నారు నేను హరీష్ రావు అన్నారు. అంత దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదండి. దళిత నాయక కేంద్రంలో మా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్రంలో ఒక బీసీ మహేష్ కుమార్ గౌడ్, మా అధ్యక్షుడు ఒక బీసీ బహుజన బిడ్డ. ఈ విధంగా సామాజిక న్యాయం చేస్తాం, కానీ దళితుల్ని నయవంచన చేసుకుంటూ వస్తున్నారు మొదటి నుంచి. దళిత ముఖ్యమంత్రి చేస్తాన దగ్గర నుంచి ఒక దళితుడు సిఎల్పి లీడర్ గా ఉంటే ఓర్చుకోలేని తన నుంచి ఇలా దళిత దళితుడు స్పీకర్ గా ఉంటే అసెంబ్లీకి రాకపోవడం, చట్టసభల్ని అవమానపరచడం దగ్గర చూస్తుంటే ఇది కళ్ళ ముందు కనపడుతుంది. శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలి, అసెంబ్లీకి రాని కేసీఆర్, ఫామ్ హౌస్ లో కుంభకర్ణం లెక్క నిద్రపోయే కేసీఆర్ మాత్రం రాజీనామా చేయడు. జీతభత్యాలు ₹1.5 జీతభత్యాలు తీసుకున్నాడు. మరి ఏం ప్రయోజనం? ఎవరి కోసం ఆయన ప్రతిపక్ష నాయకుడు అంటే ఏంది? ప్రజల తరపున ఉండాలా. ఆ ప్రభుత్వం అంటేనే అధికార పక్షం, ప్రతిపక్షం, ఈ రెండు కలిస్తేనే ప్రభుత్వం అని ఆ యొక్క నా విషయాన్ని కూడా మర్చిపోయి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విషయాన్ని కూడా మర్చిపోయి ఇలా సభను జరగకుండా ఒక దళిత వ్యక్తి సీనియర్ మాజీ మంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే కడియం శ్రీహరి ఏ విధంగా కొత్త సభ్యుడైనటువంటి ఆయన హావభావాలతో బెదిరింపులకు పాల్పడతాడు? కాబట్టి తప్పకుండా అది జరిగింది, వివక్ష జరుగుతుంది. మొదటి నుంచి వివక్ష ఉన్నది కాబట్టి ఆ వివక్షను ఇప్పుడు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇంత మరి ఏ సభ్యుడిని మరి కౌశిక్ రెడ్డి బెదిరించలేదు ఎందుకని? అంటే కడియం శ్రీహరి అంటే అంత వివక్షణ, అంత అంటే కౌశిక్ రెడ్డి అతను ప్రతి దాంట్లోనూ కూడా ఒక భిన్నమైన వైఖరితోనే వెళ్తున్నాడు. ఇది ఒకటే కాదు, మొన్న టెంపుల్ దగ్గర కానీ పోలీస్ కమిషనర్ ని కులంతో దూషించడం కానీ ఇవన్నీ అతను ఒక పెక్యులర్ కేసుగా ఉన్నాడు. ఖచ్చితంగా చెప్పాలంటే సభలో ఏంది రౌడీజం సభలో చేయొచ్చా? అఫ్ కోర్స్ నాట్. సభ్యతగా వ్యవహరించాలి, సభా మర్యాదలు పాటించాలి. సత్యం గారు, ఈ ప్రస్థాన విషయంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి నిన్న కేసీఆర్ ని టార్గెట్ చేశారు, ఇనేవే మొత్తం బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా టార్గెట్ చేశారు. అంటే ముఖ్యంగా బట్టి విషయంలో కానీ లేకపోతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విషయంలో కానీ వీళ్ళ వ్యవహార శైలి, అలాగే మంత్రుల విషయంలో మేము ఎంతమందికి ఇచ్చాం, మీరు ఎంతమందికి ఇచ్చారు అనే విషయం, అది సరే అవసరమా అనవసరమానా అంటే కొంత అంత అప్రాప్రియేట్గా అనిపించలేదు నాకైతే. మీ వ్యూ ఏంటి? దళిత్ అనేటువంటి విషయాన్ని ఒక పార్టీకి ఒక పాజిటివ్ లుక్ తీసుకొచ్చేందుకు అన్ని పార్టీలు ఉపయోగిస్తున్నాయి. ఇది ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు. తర్వాత రెండోది, దళిత స్పీకర్ కాబట్టి ఆబ్సెంట్ అయింది. ఎందుకంటే అసలు ఆబ్సెంట్ కావటమే తప్పు. గతంలో కేసీఆర్ కు సెక్రటేరియట్ రాలేదు అనడం అనేది బాగా నెగిటివ్ గా వర్క్ చేసింది. ఆయన ఓడిపోయి ఇప్పుడు మిడిల్ క్లాస్ చదువుకున్న వాళ్ళు, తర్వాత చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు ఇదేం అహంకారం అనుకున్నారు సెక్రటేరియట్ రాకపోవటం ఏందనేది. ఇప్పుడు శాసనసభ రాకపోవటం ఏందనేది కూడా ఒక నెగిటివ్ పాయింట్ కేసీఆర్ కు. కాబట్టి స్పీకర్ దళితుడు ఉండగట్ట రావట్లేదు అటువంటిది. ఇప్పుడు బట్టి విక్రమార్క దళితుడు కాబట్టి కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలని, ఆల్టర్నేటివ్ లేకుండా చేయాలని 12 మందిని చేర్చుకుండు. ఇన్సిడెంటల్లీ అక్కడ బట్టి విక్రమార్క ఉన్నాడు. అట్లా ఇప్పుడు కడియం శ్రీహరి ఉంది. కడియం శ్రీహరి కొద్దిగా కొరకరానికి పోయేగా ఉన్నది బీఆర్ఎస్ కు. కాబట్టి కడియం శ్రీహరిని అంటే దళితులను అవమానించిన కిందకే వస్తుంది. కాబట్టి ఇది దళిత్ అనేటువంటి కాన్సెప్ట్ ని ఏ పార్టీ అయినా ఆ పార్టీకి ఒక పాజిటివ్ అవుట్లుక్ ఎందుకు ఉపయోగపడుతుంది. అందుకని అకేషనల్ గా ఎక్కడ వివక్ష ఉంటే అక్కడ ఖచ్చితంగా లేవనెత్తినటువంటి పార్టీకి అది పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కేసీఆర్ మొదట ముఖ్యమంత్రి దళితుడు అన్నది కూడా అందుకే. ఎందుకంటే దానికి ఇదేదో తెలంగాణ ఉద్యమం, తర్వాత ఇది తెలంగాణ ప్రజలే కాదు అసలు దళితులను ఉద్యమించడానికి వచ్చిందనే విధమైనటువంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేశాడు. దానివల్ల అడ్వాంటేజ్ కూడా వచ్చింది. అదే రాజకీయాల కోసం ఈ అంశాన్ని ట్రంప్ కార్డులో వాడుకుంటున్నారు. ఎస్, ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు ఇది నడుస్తున్నటువంటి కథ. మీ వ్యూ ఏంటి దీని మీద? ఇప్పుడే సార్ అన్నారు, అంటే ఇది అంటే రాజకీయాలలో దళిత విక్టమైజేషన్ అనేది ఒక యుఎస్పి గా వాడుకునడం అనేది అనివార్యం అయిపోయింది. అంటే ప్రతి పొలిటికల్ పార్టీ ఆఖరికి వచ్చి అదే ఏమన్నా అంటే ఫలితులని అన్నారు, ఏమన్నా అంటే వాళ్ళని చిన్న చూపు చూసిండ్రు, ఏమన్నా అంటే ఇంకోటి ఏదో చూసిండ్రు. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్. ఎందుకంటే పాలిటిక్స్ అంటే ఫక్తు రాజకీయం లాగానే చేస్తున్నారండి. ఇక్కడ కేసీఆర్ ఇప్పుడు రాలేడు, అప్పుడు రాలేడు.
సో కేసీఆర్ మీరు ఇక్కడ ఏమనుకుంటున్నారు, దళితులు ఉన్నందుకే రావడం లేదు, లేకుంటే వస్తుండే అని అంటే ఆయన పట్టించుకోడు, కేర్ చేయడు. అండ్ మీరు ఈ నెరేటివ్ ఈ 70 ఏళ్ల నుంచి అందరినీ సెపరేట్ చేసి కావాలని మీ పొలిటికల్ మీ రాజకీయాల కోసం వాడుకుంటున్న నెరేటివ్ కామన్ ప్రజలు కూడా పట్టించుకుంటలేరండి. సో ఈ దళిత్ విక్టిమైజేషన్ అనేది ఒక పాత కథ అయిపోయింది. దాన్ని ఎవ్వరు అంటే దళితులు కూడా బిలీవ్ చేస్తలేరు ఇప్పుడు. ఇప్పుడు పాలిటిక్స్ ని మీరు పాలిటిక్స్ లాగా చేయండి. నేను ఇప్పుడే అన్నాను, సిబిసిఐడి కంప్లైంట్ ఇవ్వండి కాదు, మీరు సుమోటో ఎంక్వైరీ ఇన్స్టిట్యూట్ చేయండి కదా. దానికి ఎందుకు శంకుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఏమన్నా అంటే దళితులను విక్టిమైజ్ చేసేసి వాళ్ళ ఫోటో ముందట పెట్టి మీరు రాజకీయాలలో హబ్బం కడతారా? సో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాస్ట్ పాలిటిక్స్, కాస్ట్ డివిజన్స్ ని వాళ్ళ పొలిటికల్ రీజన్స్ కోసం వాడుకోవడం అనేది చాలా పాతగా అయిపోయిందండి. అది అందరికీ అర్థమైపోతుంది. సో ఇది స్టాప్ చేయాలి. అక్కడ కడియం శ్రీహరి గారు ఉన్నారని లేకపోతే ఖడ్డం శ్రీనివాస్ గారు ఉన్నారని కాదు, వాళ్ళను ఈ రీజన్ కోసం వాడుకొనడం మీరు స్టాప్ చేయాలి. ఎందుకంటే ప్రజలు దీన్ని పట్టించుకుంటలేరు, ప్రజలు దీన్ని పట్టించుకొని అబ్బో ఇక్కడ ఏమో అయిపోయింది అని నమ్ముతలేరు కూడా. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇప్పుడు దళిత్ అనేది చర్చకు రావటం ఆ సందర్భం కాదు. ఎందుకంటే ఇవాళ రైతులకు ఎన్ని మంత్రి పదవులు రానియండి, ఎన్ని ఎమ్మెల్యేల పదవులు రానియండి, ఇంకే పదవిని ఇవ్వనండి, వాళ్ళని సెకండ్ రేట్ సిటిజన్స్ గానే చూస్తున్నారు. ఇప్పుడు సంబంధాలు అందుకునే కాడ గాని, సామాజిక సంబంధాలలో గాని వాళ్ళ పాత్ర వాళ్ళకే పరిమితం చేస్తారు. దేవాలయాలు ఖచ్చితంగా దేవాలయాలు కాదు, ఎవ్రీవే. కాబట్టి దాని మీద చర్చ జరగాల్సిందే. కరెక్ట్, చర్చ మార్పు దిశగా జరగాలి చర్చ, అది ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు ఏదో అడ్వాంటేజ్ అయ్యారు అన్నట్టు, అడ్వాంటేజ్ ఫైనాన్షియల్ గా లేకపోతే జాబ్ మార్కెట్ లో, ఎడ్యుకేషన్ లో కావచ్చు, కానీ ఎంత చదువుకున్నా దళితుల సెకండ్ రేట్ సీజన్ అని చూస్తున్నారు. అది మారాలి. ఇటువంటి పరిస్థితి ఇవాళకి కూడా కొనసాగుతుంది. చాలా చోట్ల కిరాయికి ఇవ్వండి మీరు ఏమిటో అని అడుగుతున్నారు. ఇంటి కిరాయికి ఇచ్చే కాడ సంబంధాలంటే దళిత అంటే వెంటనే క్యాన్సిల్ చేసుకుంటారు. తర్వాత పలకరింపులో గాని అన్ని చోట్ల ఒకటని కాదు. కాబట్టి దాని మీద వివక్ష కొనసాగుతుందని చెప్తున్నారు మీరు. కొనసాగుతుంది, ఖచ్చితంగా కొనసాగుతుంది. గతంలాగా అబ్రఫ్ట్ గా ఉండకపోవచ్చు గాక, రూపం మారచ్చు గాక, కానీ వాళ్ళ మీద ప్రెజర్స్ మంత్రుల మధ్య జరిగినప్పుడు కూడా ప్రస్తావన వచ్చాయి కదా. కౌశిక్ రెడ్డి హావభావాలు ఒక చులకనగా, ఒక దళితుడు కాబట్టి చులకనగా ఉన్నాయి. దాని మీద డెఫినెట్ గా యాక్షన్ కి ప్రపోజ్ చేయాలి. లేదు గతంలో 2018లో కౌశిక్ రెడ్డి అప్రోచ్ బీఆర్ఎస్ కూడా తలనొప్పులు చేస్తుంది. క్షమాపణ చెప్పిస్తే అయిపోదు కదా. ఆయన సభలో అప్పటికప్పుడు హరీష్ రావు గారు అంతా ఉన్నారు కదా, నిజంగానే వ్యతిరేక భావం లేకపోతే ఆ విధంగా చేయలేదు. 2018లో ఏం చేశారు? గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటప్పుడు వెంకటరెడ్డి గారు, మాజీ మంత్రి వర్యులు వెంకటరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, సంపత్ కుమార్ గారు అలంపూర్ ఎమ్మెల్యే ఉంటే వారు స్పీకర్ పోడియం దగ్గర అంటే బీఆర్ఎస్ సభ్యులు తీరు నచ్చక వాళ్ళు నిరసన తెలుపుతుంటే ఆ కాంగ్రెస్ సభ్యుల మీద విరుచుకుపడిన తీరులో భాగంగా ఆవేశంగా హెడ్ ఫోన్స్ విసిరేశారు. అప్పుడు ఆయనకు మన స్పీకర్ గా ఉన్న శాసన మండలి స్పీకర్ గా ఉన్న గౌడ్ గారికి, స్వామి గౌడ్ గారికి గాయమైందని గాయమైందని చెప్పేసి ఇద్దరి మీద సభ్యత్వం రద్దు చేశారు. ఎంత దారుణం చెప్పండి. అదొకటే కాదు. ఇప్పుడు కరీంనగర్ సిపి నేను 3-4 సార్లు గెలిచా. ఆయనకు మంచి సోషల్ అప్రోచ్ ఉంది, ఆయన సామాజిక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అతన్ని కులం పేరు పెట్టి తిట్టడం అనేది సొంత పార్టీ అయినా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వాన్ని ఇలాంటి అంశాలు కరెక్ట్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. ఆయన ప్యూర్ పోలీస్ మ్యాన్ కాదు, చాలా సోషల్ అప్రోచ్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆ విధంగా అనే వరకల్లా చాలా మంది ఆయన తెలుసు. క్విక్ నోట్ మానవతరాయ్ గారు, బండి సంజయ్ నిన్న కామెంట్స్ అంటే కేటీఆర్ మీద రేవంత్ రెడ్డికి కోపం లేదు, హరీష్ రావు మీద కసి ఉంది, కానీ కేటీఆర్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు షీల్డ్ లాగా అని కేసుల విషయంలో అన్నారు. ఎప్పటికైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపి బీజేపీ వ్యతిరేకంగా రేపు వచ్చే ఎన్నికల్లోనే పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నాయని ఆయన అంటే మీరు చెప్పేదానికి కంప్లీట్ గా ఒక డిఫరెంట్ నరేషన్ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు కేసీఆర్ ని 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కాపాడింది బీజేపీ ప్రభుత్వం. అతని మీద చిన్న సిబిఐ 2 minutes లో చెప్పండి. సిబిఐ ఎంక్వైరీ కానీ లేదు. మొన్న రాకేష్ రెడ్డి ఏం చెప్పిండు, బీజేపీ ఎమ్మెల్యే సాక్షాత్తు మేము భవిష్యత్తులో కలిసి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తామని చెప్పింది. కవిత గారు కూడా తండ్రి నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు గట్టిగా ఆరోపణలు చేసింది, భవిష్యత్తులో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని. దాన్ని రాజాసింగ్ బలపరిచిండు, మా బీజేపీ వాళ్ళు ప్యాకేజీలు కమ్ముడు పోతారని చెప్పి స్పష్టంగా బల్లగుద్ది చెప్పిండు ఆయన. కాబట్టి సిబిఐ విషయంలో, కాళేశ్వరం కేసు విషయంలో సిబిఐకి అప్పగించండి, 24 గంటల్లోగా మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. ఇలా 6 నెలలు అవుతుంది. కనీసం సిబిఐ అనేది ఆ ఫైల్ తీసి తెరిచిందో లేదో ఇంతవరకు తెలవని పరిస్థితి. కాబట్టి వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ అనేది ఒక తానులోని గుడ్డ ముక్కలే. గత వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో ఉండొద్దు, బీజేపీకి ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముక్త భారత్ కదా. అదే ఈ తెలంగాణలో బలంగా ఉంది రేవంత్ రెడ్డి మూలంగా, కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకత్వం మూలంగా ఉన్నది కాబట్టి, బలమైన నాయకత్వం మూలంగా ఈ కాంగ్రెస్ లేకుండా చేయాలంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి రహస్య ఒప్పందంలో గతంలో పనిచేసి ఇప్పుడు కూడా పనిచేయబోతున్నాయి. నిజంగా చిత్తశుద్ధిని ఒకటే ప్రశ్నిస్తున్నా, కాళేశ్వరం పైన ఏటీఎం గా మారిందని మోడీ గారు అన్నాడు, కాళేశ్వరం అనేది కేసీఆర్ కి, అమిత్ షా గారు అన్నాడు, కిషన్ రెడ్డి గారు అన్నాడు. మరి ఏమైంది? మరి ఇంతవరకు విచారణ ఎందుకు జరపట్లేదు? స్పష్టంగా సిబిఐ అనేక సార్లు కేసీఆర్ జైలు రూమ్ కూడా రెడీ ఉందని బండి సంజయ్ అన్నారు. అదే మరి ఏమైందంటన్నా. కాబట్టి వాళ్ళు ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద కావాలని చెప్పి బండి సంజయ్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన హోంమంత్రి, సహాయ మంత్రి, ఆయన హోంశాఖ కేంద్ర సహాయ మంత్రి అయి ఉండి ఈ విధంగా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ అబాస్పాలు అవుతుండే. ఆయన జనాలు అర్థమవుతుంది, నీ చేతిలో శక్తి ఉంచుకొని, నీ చేతిలో పవర్ ఉంచుకో, నువ్వు చట్టాన్ని ఉంచుకొని నువ్వు ఎందుకు విచారణ జరపలేదు ప్రజలే అడుగుతున్నారు. ఇంతవరకు 6 నెలలు అయింది ఇప్పటి వరకు. కాబట్టి వీళ్ళు ఒకటైపోయి కాంగ్రెస్ ని ఉత్తగా బద్నాం చేసే ప్రయత్నంలో భాగంగా మాట్లాడుతున్నారు. కానీ ప్రజలకు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న వర్షన్ మీకు కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేసింది ఎన్నికల్లో, అందుకని ముందుగానే మరి ఏమో ఇప్పుడు సీఎం రమేష్ గారు ఉన్నారా, రాజ్యసభ సభ్యులు గౌరవ ఎంపీ గారు ఉన్నారా, వారు ఏమన్నారు, కేటీఆర్ మా ఇంటికి వచ్చిండు పదే నన్ను బతిలాడిండు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కేసులు పాలు చేస్తాడు, అందులో బయటపడేయండి, మేము పార్టీ విలీనకైనా సిద్ధమే, లేకుంటే మీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమే అని చెప్పి బతిలాడిండు. నేను ఆ వీడియోలు విడుదల చేస్తా అని చెప్పిండు. సీసీ కెమెరా ఫుటేజ్ ఏ విధంగా బండి సంజయ్ మాట్లాడతారండి అనాగరికంగా? సత్యం గారు, ఇప్పుడు బండి సంజయ్ గారు భవిష్యత్తుకు సంబంధించిన స్క్రీన్ ప్లే కూడా, అంటే కేటీఆర్ కు రేవంత్ నీడలా వ్యవహరిస్తున్నారు, రక్షణ కవచంగా ఉన్నారు, కేటీఆర్ రేవంత్ల వైఖరిపై హరీష్ ఆలోచించుకోవాలి, భవిష్యత్తులో అంటే హరీష్ రావు మీద గ్యాప్ పెంచి కవిత కేటీఆర్ మధ్య సయోధ్య కుదిర్చి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి. ఇది ఆయన చెప్పిన స్క్రీన్ ప్లే. ఇప్పుడు అసెంబ్లీకి ఎన్నికలకు ముందు కూడా ఇదే జరిగింది. అవును, మీ ఇద్దరు ఒకటని 3 పార్టీలు ఆరోపణలు చేసుకున్నాయి. విస్తృతంగా దాని మీదనే ప్రజల్లోకి చర్చ పోయింది. కానీ ప్రజలు బీఆర్ఎస్ కు బీజేపీకి అవగాహన ఉందని అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ ని గెలిపించారు. అంటే ఆ విషయాన్ని నమ్మారు. ఆ తర్వాత కవిత స్టేట్మెంట్ ఇంకా రావటం, ఎవరు చేయనంత డ్యామేజ్ ఇప్పుడు బీజేపీని రాకేష్ రెడ్డి చేసిండు, బీజేపీ ఎమ్మెల్యే. మన స్టేట్మెంట్ చెప్పాడో గానీ 1 ఏడాది మేతకు సరిపోద్ది అది బీజేపీ డ్యామేజ్ కి. ఎందుకంటే ఏదైనా 2 పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయంటే అది సరెండర్ కిందకే వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలక్షన్ల వేరువేరుగా వర్క్ చేసి రేపు ఎలక్షన్లంగా పొత్తు పెట్టుకుంటే తప్పే ఉంది అనుకుంటారు. కానీ ఒక అవగాహనతో పని చేస్తారంటే వాళ్ళు చేసే ఆరోపణలకు కూడా క్రెడిబిలిటీ రాదు, ఒకళ్ళు అనుకొని చేస్తారు అని వస్తుంది. రచన గారి డ్యామేజ్ కంట్రోల్ ఎవరో ఊరికి మాట్లాడింది అని కాదు, కానీ గత ఎన్నికల ముందు నుంచి జరుగుతోంది, నాకు తెలిసి వచ్చే ఎన్నికల దాకా కూడా జరుగుతుంది. బీజేపీ దీంట్లోంచి కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడినా కూడా బయటపడడం కష్టంగానే కనిపిస్తుంది అనుకుంటా. డ్యామేజ్ కంట్రోల్ ఎవరికి డ్యామేజ్ అండి? ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేస్తుండ అనేదే అదొక పెద్ద వింత విడ్డూరం. అంటే కంప్లీట్ అపోజింగ్ ఐడియాలజీ ఉన్నవారు కాంగ్రెస్ తోని ఎక్కడి నుంచి వెళ్తారండి? అండ్ అదే ఐడియాలజీ ఉన్నవారు బీఆర్ఎస్ తోని ఎక్కడి నుంచి వెళ్తారు? ఆన్ టాప్ ఆఫ్ దట్ అసలు అదేంటి అన్ని ఇచ్చినాము సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు షురూ చేస్తలేరు అంటే, అరే మీకు తెలుసో లేదో హైకోర్టులో స్టే ఉందండి, మీరే ఇప్పటి వరకు ఎటువంటి డాక్యుమెంటేషన్ సిబిఐకి ఇవ్వలేదు అది షురూ చేయడానికి. ప్లస్ హైకోర్టులో స్టే ఉంది మీ కోచ్ కమిషన్ రిపోర్ట్ మీద, ఎంక్వైరీ మీద, ఏం షురూ చేస్తారండి?
సో ఈ కాంగ్రెస్, ఈ విడ్డూరాలు, ఈ వితంతవాదము, కాదండి ఈ rumor mongering బీజేపీ అనేది నాయకుడు, సీనియర్ నాయకుడు బండి సంజయ్ అంటే చాలా స్పష్టంగా ఆయనకి ఎవరో చెవిలో చెప్పినట్టుగా ఇంత స్పష్టంగా చెప్తున్నారు ఏం జరగబోతుంది భవిష్యత్తులో అని. ఎట్లా? పాలిటిక్స్ అండి, పాలిటిక్స్ అంటే ఇప్పుడు కేటీఆర్, ఇప్పుడు బీఆర్ఎస్ లో కేటీఆర్ మధ్యలో లేకపోతే హరీష్ రావు మధ్యలో ఒక డివిజన్స్ తీసుకురావాలనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 100 పార్టీస్ డివిజన్స్ తీసుకురావాలనా అనేది ఏ పాలిటిషియన్ అయినా చేసేది. షోలో చెప్పినట్టు లేకపోతే ఎక్కడనో ఊదినట్టు అది కాంగ్రెస్ కూడా చేస్తది. నేను అదే అంటున్నా కదండి, మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని అడిగే వాళ్ళు అక్కడ కోర్ట్ స్టే ఉన్నప్పుడు మాట్లాడరు. వాళ్ళు సుమోటోగా ఎటువంటి బాధలు అడ్డంకులు లేని వాళ్ళు సుమోటోగా ఇన్వెస్టిగేషన్ కి ఎదురుతున్న వాళ్ళు వీళ్ళేం రాజకీయం చేస్తారండి కాంగ్రెస్ పార్టీ. ఎనీవే ఇంకా టైం ఉంది కదా ఎన్నికలకి. ఇప్పుడు ఎవరి మాట గతంలో ఋషి గారు ఇంకా చాలా టైం ఉంది. వీళ్ళు వాళ్ళ మీద Time అనుకుంటారా, అయిపోయింది. వాళ్ళు Yes, వీళ్ళ conclude మీద చేద్దాం. అనుకుంటారా, ఈ జరిగేది పోలీసుల మీద భవిష్యత్తులో అనుకుంటారా? కంక్లూడ్ చేద్దాం. అదే లేదు, అందుకే అంటున్నాం. పార్టీలతో భవిష్యత్తులో జరిగేదాన్ని కాంగ్రెస్ ఎట్లాగో పార్టీ మనం చూస్తాము. కానీ ఈ లోపు ఈ నరేటివ్ బిల్డింగ్ మీద ప్రజలు ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు కదా, అది ఎవరికి కలిసి ఇప్పుడు వస్తుంది అనేది కీలకమైన నాకు పాయింట్. అనిపించింది ఏమిటంటే ఋషి గారు, రాకేష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల అయినటువంటి డ్యామేజ్ నుంచి రికవర్ కావడానికి బండి సంజయ్ అదే స్టేట్మెంట్ అందుకే అన్న ఆ కరెక్షన్